హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక సింపుల్ డిజైన్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే క్లాత్కు ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని డిజైన్ డ్రా చేసుకోవాలి. వైట్ పెన్సిల్ యూజ్ చేసి వేసాను. ఇదైతే గ్లాస్ మార్కర్ అంటే ఈజీగా ఇస్తారు. నేనైతే ఫ్రీ హ్యాండ్తో వేసేసాను. లేదు అంటే కార్బన్తో వేసుకోవచ్చు, అన్ని ఈక్వల్గా రావాలంటే. ఇది కుట్టుకోవడానికి సిల్క్ దారం నీడిలోకి ఎక్కించుకోవాలి. 4 వరుసల దారంతో కుడుతున్నాను. అంటే 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. 4 వరుసల దగ్గర ముడి వేసేసుకోవాలి. డిజైన్ మిడిలో ఉన్న బాక్స్ని కుట్టుకోవాలి. ఇది కచ్ వర్క్లో కుడతాం కదా బాక్స్ని, ఆ విధంగా కుట్టేసుకోవాలి. దీన్ని ఇంకా ప్లెయిన్గానే వదిలేసాను. పైన వైపు లేజీ డేజీ స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ లైన్స్లా చిన్న చిన్న డాట్స్లా వేసాను కదా, అక్కడ లేజీ డేజీ స్టిచ్ వేస్తున్నాను. అంటే చైన్ స్టిచ్లో ఒక చైన్ వేసుకోవాలి. ఇటువైపు కూడా కుట్టేసాం కదా, నీడిల్ కింద దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. ఈ థ్రెడ్తో పని అయిపోయింది. దారం కట్ చేసేసుకుని ఇంకొక సిల్క్ దారం తీసుకోవాలి. ఇది 2 వరుసలు ఎక్కించుకుంటే సరిపోద్ది. అంటే 2 వరుసల దారంతో కుట్టుకోవాలి. 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. 2 వరుసలు వదిలేసుకున్నాను. ఇప్పుడు అవుట్లైన్ కుడుతున్నాను. ఇది అవుట్లైన్ అయితే గొలుసు కుట్టుతో కుట్టడం అయిపోయింది కదా. నీడిల్ కింద దింపేసుకుని ఇంకొక సైడు డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ కుట్టుకుందాము. ఇక్కడ డబల్ లేజీ డేజీ వేసుకోవాలి. ఒక చైన్ వేసిన తర్వాత ఇంకొంచెం లెంగ్తీగా ఇంకొక చైన్ వేసుకోవాలి. సైడ్ మాత్రం సింగిల్ చైన్ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇటువైపు డిజైన్ సేమ్ థ్రెడ్తో కుట్టేసేయాలి. చిన్న సైజు గోల్డెన్ బీడ్స్ కుట్టుకోవాలి. వీటిని కుట్టుకోవడానికి కాటన్ దారం ఎక్కించుకోవాలి 2 వరుసలు. ఇవైతే 0 సైజు గోల్డెన్ బీడ్స్ అండి. వీడియోలో చూపించినట్టు అక్కడక్కడ కుట్టేసుకోవాలి. ఈ సింగిల్ బుట్టితో బ్లౌజ్ వర్క్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి. బాగుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.